ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ మా పేరున ఉన్నది, పులుల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది, తప్పనిసరిగా చూడండి. దాంట్లో చాలా చాలా మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాం. మా కార్యక్రమం కనుక ఈ వార ఫలాలు నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి, లైక్ చేసి 10 మందికి పంపించవలసిందిగా కోరుతున్నాం. చాలామంది ప్రతి వారం పంపిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం, అంటే వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, వారం మధ్యలో స్వల్పమైన ఆటంకాలున్న వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలరు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా దశమ స్థానంలో రవి, కుజులు వీరు అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తారు. స్థిరమైన ఆలోచన, అలాగే రాష్ట్రాధిపతి కూడా దశమ స్థానంలో ఉండడం చాలా అత్యద్భుతంగా యోగిస్తుంది. మరి లాభస్థానంలోకి వచ్చేప్పటికీ రాహు, శుక్రుడు, బుధుడు మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. మీకు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే చిన్న చిన్న ఆటంకాలున్నా తప్పనిసరిగా తొలుగుతాయి. దానికోసం ఏ విధమైనటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అయితే ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారాంతం ఉన్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ, ఏదో రకంగా మీ పనులు ఆలస్యం చేయాలని కానీ, మీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అని మీ పనులు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత మనం అటువంటి వాళ్ళు ఎవరున్నారు, మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, మనం ఆ ఇబ్బందుల నుండి మనం ఎలా బయటపడాలి అనే మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించగలరు. వాళ్ళకి మీకు చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను పక్కన పెట్టగలిగితే సర్వత్రా విజయం మాత్రం మీ వద్దనే ఉంటుంది. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శనివారం శని భగవాను ఆరాధించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. మీకు నవమ స్థానంలోనే రవి, కుజులు, దశమంలో రాహువు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క బలం వలన వార ప్రారంభం, వారం మధ్యలో కూడా కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది. వారాంతంలో స్వల్పమైన అనారోగ్య సూచనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్రతి పనిలో కూడా చాలా శ్రద్ధ వహించండి, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అయితే
మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా, అంటే నాకు అయిపోతుంది, నీ చేసేయగలను అనేటువంటి భావాలు అయితే మీకు చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి భావాలు మీరు పక్కన పెట్టాలి. అంటే దాని మీద, పని మీద శ్రద్ధ అనేది తప్పనిసరిగా ఎక్కువ పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇంకా ఆర్థికపరమైన విషయాలంటారా, అవి సర్దుబాట్లు అవుతాయి. రాజకీయ పరంగా గుర్తింపు రావచ్చు. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మెల్లిమెల్లిగా అభివృద్ధి మార్గంలో ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇటువంటి వృత్తులు చేసే వారందరికీ కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం, వృత్తిలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారపు మధ్యలో కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ వ్యాపారంలో కూడా, వృత్తుల్లో కూడా మరి చిన్న చిన్న వారికి అనుకూలంగా ఉన్నది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వారాంతం కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఏ విధంగాను అంటే, పనుల పరంగా, వ్యక్తుల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు వారాంతం ఉండవచ్చు. అటువంటి వారిని గుర్తించి ముందరే జాగ్రత్త తీసుకుని, తద్వారా వారిని పక్కన పెట్టి మీ పని మీరు చేయండి. ఎవరో ఏదో మనకి హెల్ప్ చేస్తారనో, లేదా ఎవరి ద్వారానో ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని మాత్రం భావించకండి. ఆ కార్యక్రమం అయినా, ఆ పనైనా మీరు చేస్తేనే అవుతుంది. ఇతరుల వల్ల మాత్రం మీకు సాధ్యమయ్యేటువంటి అవకాశాలు లేవు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం యావరేజ్గా ఉంటుంది. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం. వారాంతం మీరు అన్నింటా విజయాన్ని సాధించవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, ప్రతి పనిలో కూడా మీరు శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. ప్లానింగ్ విధానంలో, చిన్న చిన్న విషయాల్లో మీరు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. అంటే ఒడిదుడుకులు, సమస్యలు, ఏది ఎలా చేయాలో క్లారిటీ లేకపోవడం, ఇటువంటివన్నీ ఉంటాయి మీకు. ఒకటి సమస్య ఒక విధంగా అనేది అనుకోకండి. అంటే పనుల విషయంలో అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, బంధుమిత్రులతో అవ్వచ్చు, ఇటువంటి విషయాల్లో మీకు ఒక క్లారిటీ అనేది లేకపోవడం వల్ల మీరు ఎదురుగా వెళ్ళలేకపోతారు. సందేహము, భయము, లేదా ఒత్తిడి, ఇటువంటి సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. మీరు అవి పక్కన పెట్టగలిగితే కానీ మీరు దూసుకుని వెళ్ళలేకపోతారు. అవి పక్కన పెట్టండి, మీకు తప్పనిసరిగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. తద్వారా అన్నింటా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు, కానీ డెవలప్మెంట్స్ కూడా ఉండవు. అది విచిత్రం. అంటే మనం ఏదో సాధిద్దాం అనుకుంటాం, సాధించలేం. ఎంచేత క్లారిటీ అనేది ఉండదు. ఎందు గురించి అంటే, మరి అష్టమంలో రవి, అష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, రాహు, వీళ్ళంతా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏం చేసేది ఏమీ లేదు. ఒక్క మరి దశమంలోకి వచ్చేటప్పటికి శని, ఆయన ఏమి చేయడు. అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే జన్మల్లో ఉన్నటువంటి గురుడు మాత్రం కొన్ని ముఖ్యమైన పనులు మాత్రం చేయగలుగుతాడు. శుభరూపమైన ఆధ్యాత్మికపరమైన డెవలప్మెంట్స్ని మాత్రం కాస్త ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఏది ఏమైనప్పటికీ విజయం సాధించాలి అంటే, వృత్తుల్లో కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పని ఆర్థిక డెవలప్మెంట్స్కి ఉన్నది. మిగిలిన విషయాలకి పర్వాలేదు. అంచేత సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ను ధరించి నవగ్రహారాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది అన్నట్లయితే, తప్పనిసరిగా మనం కొన్ని నియమాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. ఏమిటండి నియమాలు? ఏమిటి అంటే, మరి వార ప్రారంభంలో వివాదాలు, గొడవలు, చికాకులు, వారి మధ్యలో స్వల్పమైన ఆటంకాలు, ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో మాత్రమే విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. అందుచేత వివాదాలకి దూరంగా ఉండాలి. అంటే
కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు పెద్దగా ప్రోత్సాహకరంగా లేవు. చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు, చికాకులు ఇవన్నీ ఉంటాయి. అంచేత ప్రతి ఒక్కరు కూడా నిదానంగా వ్యవహరించవలసిన అవసరం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నది. ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు అంటారా, వారాంతం చాలా బ్రహ్మాండంగా యోగిస్తాయి, దానికి ఇబ్బంది ఏమీ లేదు. వారి మధ్యలో కూడా ఏదో పర్వాలేదు, కానీ ఏదైనా మనకి చికాకులు అనేవి తప్పవు. అయితే ఈ రాశి వారికి మనం ఆలోచనలో చూసినట్లయితే, మీరు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మాత్రం ఆర్థిక పరిస్థితుల్లో కొంతవరకు వార ప్రారంభం యోగించే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు వారాంతం వస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైన వ్యయం, సంతానపరమైన వ్యయం, చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటాయి. ఏదైనా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ రకంగా చూసినా మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. కొంతవరకు మానసికమైన ఆనందం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, కానీ సమస్యలు అలాగే ఉంటాయి. అంచేత మనం సమస్యలు నగ్గాలి అంటే ఖచ్చితంగా మన యొక్క తెలివితేటలు ఉపయోగించుకోవాలి. ఏ పని ఎలా చేయాలనేటువంటి జాగ్రత్తలు ఉంటేనే మీరు విజయం సాధించగలరు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నం గట్టిగా ఉండాలి. సంఖ్యలో 2, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, శివారాధన చేయండి. శనగలను దానం పెడుతూ ఉండండి. విజయం వైపు తప్పనిసరిగా వెళ్ళగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. అంటే మీకేమనిపిస్తోందంటే వారాంతం మాత్రమే ముఖ్యమైన వ్యవహారాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఏదో వార ప్రారంభం మీరు చెప్పిన మాట కాస్త వింటారు, మళ్ళా వారాంతం వింటారు, వారం మధ్యలో సామాన్యంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా చంద్రుడి యొక్క బలం చాలా తక్కువ ఉండడం వల్ల, అంటే మరి చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం అంచేత ఏదో వార ప్రారంభం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుందట. అయితే ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబ సమస్యలు ఇవి పెద్దగా ఉండవు. అలా అని చెప్పి ప్రోత్సాహము ఉండదు. మనమంటే కిట్టని వారు, మనమంటే ఇష్టం లేని వారు ముందుకు రావడం, మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం, మనకి చేయవలసిన పనులు సకాలంలో చేయలేకపోవడం, మన పనులే ఆగిపోవడం, ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. అష్టమ శని ప్రభావం వలన అసంతృప్తి, చికాకు, వెళ్తే ఆ పని ఆగిపోతూ ఉంటుంది, మనం వెళ్ళాలనుకుంటాం, పెడుతూ ఉంటాం, అవ్వదు. చేత ఇటువంటి పరిస్థితులు మాత్రం మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేసేటువంటి తెలివితేటలు, ఆ దైవబలం, గ్రహబలం తప్పనిసరిగా మీకు ఉన్నది. కాబట్టి ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్ళండి. తప్పకుండా ఒకరోజు కాకపోతే ఓ రోజైనా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారు మరి మిగిలిన గ్రహాలు చూసినట్లయితే కాస్త విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహనాది యోగాలు ఉన్నాయి, కానీ శ్రమ కూడా ఉన్నది. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుడిని బాగా పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవాలి, తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. అంటే ఈ కన్యారాశి వారికి వారపు మధ్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ఈ కన్యారాశి వారికి పంచమంలో రవి, కుజులు, షష్టంలో ఉన్నాయండి గ్రహాలు. రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి.
నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలు వారం మధ్యలో పూర్తి చేస్తారు. వారాంతంలో బంధుమిత్రులతో విరోధం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత వారాంతం మాత్రం చాలా నిదానంగా ఉండాలి. ఇటొచ్చి ఆర్థికపరమైన వ్యవహారాల విషయానికి వస్తే మరి ఈ వారం మీకు ఎంత రావాలో అంతే వస్తుంది. విశేషమైనటువంటి ఆదాయాలు అయితే ఉండవు. రాజకీయ పరంగా కూడా అంతే. రాజకీయ పరంగా కూడా పెద్దగా అభివృద్ధి అయితే ఏమి కనపట్టలేదు. వృత్తుల పరంగా మనం చూస్తే వృత్తుల పరమైనటువంటి డెవలప్మెంట్స్లో కాస్త న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కొద్దిగా కనపడుతుంది. ఏదైనప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఇంక వ్యాపారాత్మకంగా మనం చూసామా, వారం మధ్యలో వారాంతంలో కాస్త ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వస్త్ర వారికి, ఎలక్ట్రానిక్స్, షేర్స్ వారికి కొంతవరకు పర్వాలేదు. మిగిలిన జనరల్ కిరాణా, మెడికల్ ఫ్యాన్సీ వారికి కూడా పర్వాలేదు. ఏదైనప్పటికీ కూడా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలత అయితే స్పష్టంగా కనపడుతోంది. సంఖ్యల్లో ఈ రాశి వారు 5 వాడాలి. ఆరాధనలో ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడాలి. ఏదైనా ఈ రాశి వారికి రాహువు, శుక్రుడు, బుధుడు చాలా యోగాన్ని ఇస్తారు. మిగిలిన గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా అంటే తృతీయ స్థానంలో అంటే చతుర్థంలో రవికుజులు ఉన్నారు. పంచమంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. అంచేత మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక లాభాలు. వారం మధ్యలో కూడా కాస్త పర్వాలేదు. వారాంతం అనుకున్నటువంటి పనుల్లో విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశి వారికి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా కాస్త అనుకూలంగా ఉండడం ద్వారా అంటే శాటర్న్ శని 6వ స్థానంలోను, మరి గురుడు భాగ్యస్థాన సంచారం వలన ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ఉంటుంది. మంచి ఆలోచనలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. వృత్తులపరమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఈ రాశి వారికి తప్పనిసరిగా వార ప్రారంభం, వారాంతం మంచి పనులన్నీ కూడా పూర్తవుతాయి.
మొత్తం మీద ఈ తులారాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. అయితే ఈ రాశి వారు చిన్న చిన్న విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే అవి ఎందుకు చేయలేం, అవి మనం తప్పనిసరిగా చేయగలుగుతాం అనేటువంటి ఒక విధమైనటువంటి పద్ధతిలో ముందుకు నడవడం ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న విషయాన్నైనా ఎక్కువ శ్రద్ధ అనేది చాలా అవసరం. మరి ఈ రాశి వారు సంఖ్యలు చూస్తే 5వ నెంబర్ ఎక్కువగా వాడండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి. ఆరాధనలో సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసి సూర్య భగవాను ఆరాధించడం ద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. పెరుగుతుంది. కుజుడి ద్వారా స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. చతుర్థ స్థానంలోకి వచ్చేప్పటికి రాహువు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. అంటే విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి చంద్రబలం చూస్తే వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారాంతం కాస్త పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి రవి కుజులు అనుకూలంగా ఉండడం చేత ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలనేటువంటి మహాధైర్యంతో ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్, నిరుద్యోగులకు అవకాశాలు, ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా కాస్త అధికారుల యొక్క మెప్పు ఉంటుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా ఉన్నతమైనటువంటి పనులు తప్పనిసరిగా చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా చక్కని అభివృద్ధి, వృత్తుల పరంగా కూడా చూస్తే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు వారం మధ్యలో చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో అంటే బుధ, గురు, శుక్రవారాలు యోగవంతంగా, లాభవంతంగా కనబడుతోంది. మిగిలినటువంటి రోజుల్లో కాస్త నిదానం అనేది తప్పనిసరిగా అవసరమవుతుంది. ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. తద్వారా కొన్ని చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీ విజయానికి మూల కారణమవుతాయి. మంచి దృఢమైనటువంటి మనస్సుతో ముందుకు వెళ్ళడం అన్నది ఉంటుంది. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో చెప్పాలి అంటే శివారాధన, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉండండి. తద్వారా తప్పకుండా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అంటే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత ఆత్మస్థైర్యం బాగుంటుంది. మరి ఈ రాశి వారికి తృతీయంలో మరి అర్ధాష్టమ శనున్న తృతీయంలో ఏమున్నాయి అంటే రాహు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. వార ప్రారంభం, వారాంతం విజయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ. మరి ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం దగ్గర కానీ, సోదరుల దగ్గర కానీ కాస్త వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగ సమస్యలు చిన్న చిన్నవి ఉంటాయి. ఆత్మస్థైర్యం అంటే అది అంతే కదండి, ముఖ్య ఉద్యోగమే కదా. రెండోది సోదరులు చేత ఈ యొక్క రవికుజుల ప్రభావం వలన మనకి అధికార విషయంలో అవ్వచ్చు, సోదరుల విషయంలో అవ్వచ్చు, చిన్న చిన్న అవాంతరాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ముఖ్యంగా ఇబ్బంది పెట్టాలని మీ దగ్గర పనిచేసే వర్గీయులు, కింద వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అది మనం చూసుకోవాలి. మన కుటుంబంలో అయితే మన సోదరులు ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయానికి వస్తే సోదరులు, ఉద్యోగపరంగా వచ్చినట్లయితే మన సహచరులు, వ్యాపార పరంగా వచ్చినట్లయితే పార్ట్నర్స్,
ఈ ముగ్గురు వల్ల మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో జాగ్రత్తలు, ఉద్యోగపరమైన జాగ్రత్తలు, సోదరవర్గీయులతో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన విషయాల్లో డెవలప్మెంట్స్ ఉన్నా ఈ 3 విషయాల్లో మీరు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించి జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి శాటర్న్, శని తృతీయ స్థాన సంచారం, 2వ స్థానంలో బుధుడు, శుక్రుడు. అంటే బుధుడి వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో సక్రమంగా చేయగలుగుతారు. కానీ ఆర్థిక పరమైన వ్యవహారాలు మరి ఎక్కడో రుణం తీసుకొచ్చి తీర్చవలసిన పరిస్థితులు వస్తాయి. మనకి ఆర్థికంగా సరిపోదు, మనం ఎక్కడో తేవాలి. అయితే తెచ్చిన వాటిలో కరెక్ట్గా తెస్తాం, ఇచ్చే వాటిలో కరెక్ట్గా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ గతం నుండి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మెల్లిగా మీరు పరిష్కరించుకునేటువంటి రీతిలో ఉంటారు. తప్పనిసరిగా పరిష్కరించుకుంటారు. గతంలో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు మనం ఎలా బయటపడాలి, ఈ రుణ బాధల నుండి ఎలా బయటపడాలి, లేదా ఈ సమస్యల నుండి మనం ఎలా బయటకు రావాలనేటువంటి ఆలోచనలు మీకు ఉంటాయి. తప్పనిసరిగా ఆలోచనకు తగ్గట్లుగా మీ విధి విధానాలు, ప్లానింగు, డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడతాయి. దానికి అనుగుణంగానే మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా మీకు లాభిస్తుంది. ఉద్యోగపరంగా ఆర్థికపరమైన అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా గుర్తింపులు ఉన్నాయి. వృత్తుల పరంగా సమస్యలు కొన్ని తగ్గుతాయి. మీకు అనుకూలమైన వాతావరణం భవిష్యత్తు రాబోతోంది. దానికోసం మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటి నుంచే ముమ్మరం చేయండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అంచేత అనవసరమైనటువంటి సమస్యలకి దూరంగా ఉండండి. సంబంధం లేని వ్యవహారాల్లో మీరు కలగజేసుకోకండి. మీకు ఎక్కడి వరకు అవసరమో, మీకు ఎక్కడి వరకు సంబంధమో తెలుసుకుని మాత్రమే మీరు వెళ్ళాలి. సంఖ్యల్లో 8, రంగుల్లో మీరు తప్పనిసరిగా లైట్ బ్లూ వాడండి. ఆరాధనలోకి వచ్చేటప్పటికీ అమ్మవారిని పూజించండి. తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొన్ని విషయాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అంటే చంద్రుడి యొక్క బలం మనం చూసినట్లయితే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో సంచారం. అంటే మీకు నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. అంటే దశమ, ఏకాదశ స్థానాలు అంటే మీకు బుధవారం నుండి శనివారం వరకు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. అంతే అనుకోకండి, విందులు వినోదాల్లో పాల్గొంటారు. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనలు కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఉన్నటువంటి సమస్యలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. శని ప్రభావం 2 భాగాలు పూర్తయిపోతోంది. అంచేత మీరు 3వ భాగంలో ఉన్నారు. ఈ 3వ భాగంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల మీకు చాలా అనుకూలమైన వాతావరణం భవిష్యత్తు రాబోతోంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు. ఒక మంచి విషయం మీకు లాభాన్ని ఇస్తుంది. దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి. అంచేత ఈ రాశి వారు సంఖ్యల్లో 6 ఎక్కువగా వాడండి. రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడండి. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శనివారం శని భగవానుడి చుట్టూ తిరగండి. అవకాశాన్ని బట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రం చేయండి. విజయం సాధించండి.
ఈ మీన రాశి వారికి చంద్రుడు మనం చూసినట్లయితే అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారం. అంటే వారాంత ముఖ్యమైన వ్యవహారాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి లాభస్థానంలో కుజుడున్నాడు. స్థిరాస్తి డెవలప్మెంట్స్, సోదరవర్గ అనుకూలత, ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. శాటర్న్ ప్రభావం అవచ్చు, జూపిటర్ ప్రభావం, దీనిలోనే రాహువు, శుక్రుడు, బుధుడు వ్యయంలో ఉన్నారు. అంచేత అనుకూలమైనటువంటి గ్రహం ఒకటి లాభస్థానం ఏకాదశ స్థానంలో కుజ సంచారం వరగా కొంతవరకు మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి పనిని కూడా చాలా నిదానంగా, చాలా శ్రద్ధగా చేయాలి. ఉద్యోగపరమైన సమస్యలు ఉంటాయి. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. విద్యార్థులు చాలా కష్టపడాలి. అలాగే వృత్తులు చేసేవారికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా మీకు ఏదో కాస్త వార ప్రారంభంలో కనబడే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ కాకుండా లోహ యంత్ర వాహన వారికి సామాన్యంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. ఈ విధంగా కొంతవరకు బాగున్నది. భూ సంబంధమైన వ్యవహారాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వార ప్రారంభంలో ఒక శుభవార్తను అందుకుంటారు. కానీ భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా చేయాలని, ఉద్యోగపరమైన సమస్యలైతే ఉద్యోగస్తులతో రాజకీయంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వ్యాపారాత్మక పార్ట్నర్స్తో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహారాధన చేయండి, విజయాన్ని పొందండి. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ ఆ విధమైనటువంటి మా ప్రయత్నానికి సహాయ సహకారాలు అందించండి. మీకు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి. మంచి వీడియోస్ పెట్టాం. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంతో ఉపయోగకరం అవుతాయని చెప్పి మా భావన. మనం వచ్చే వారం మరిన్ని పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్, పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి. షార్ట్స్ ఉంటాయి. అనేకమైనటువంటి మంచి వీడియోస్ పెడుతున్నాం. మనం వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.